మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉదాహరణ జాతకం తీసుకుంటే చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, లగ్నాధిపతికి బలం కలిగి ఉండాలి. మరి లగ్నాధిపతి బలం అంటే ఎలా తెలుస్తుంది? ఈరోజు 12వ నెల 2008లో పుట్టిన వారి జాతకం ఇది. లగ్నాధిపతి అంటే మీరు పుట్టిన సమయానికి ఏ లగ్నం అయితే పడుతుందో అది లగ్నము. మరి చంద్రుడు ఏ రాశి మీద అయితే ప్రసరిస్తూ ఉంటాడో అది వారి రాశి. అలాగే ఏ నక్షత్రం మీద అయితే అప్పుడు ప్రసరిస్తూ ఉంటాడో వారి నక్షత్రం అవుతుంది. వీరిది మీన లగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అంటే వీరి జాతకాన్ని గురుడు పాలిస్తూ ఉంటాడు. అలాగే రాశి కాబట్టి శని భగవానుడు పాలిస్తూ ఉంటాడు. నక్షత్రం కాబట్టి రవి భగవానుడు. వీళ్ళు ముగ్గురు జాతక చక్రానికి ముఖ్యమైన వారు. ఇది గమనించండి. ప్రతి ఒక్కరూ మీ జాతకం చక్రం చూసుకున్నప్పుడు లగ్నాధిపతి ఎవరు, 12 లగ్నాలు ఏదో లగ్నంలో జన్మించి ఉంటారు కదా. మేష లగ్నం అయితే కుజుడు, మరి వృశ్చిక లగ్నం అయినా కుజుడే. అలాగే మీ లగ్నాధిపతి ఎవరు, మీ రాశ్యాధిపతి ఎవరు అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ రాశ్యాధిపతి. మరి నక్షత్రం 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఉంటుంది మీకు. అది పాద భేదాలు ఉంటాయి, ఒకటో పాదమా రెండో పాదమా, దాన్ని బట్టి నక్షత్రం ఒక్కొక్కసారి 2 రాశుల్లో ఒక నక్షత్రం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు కృత్తిక ఉంది, అశ్విని మేషరాశిలో ఉంది, వృషభ రాశిలో కూడా ఉంది, మృగశిర కూడా అంతే. అలాగా చూసుకోండి, దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా రాశి, ఆ రాశిలో చంద్రుడు అంటే అదే రాశి నక్షత్రం అందులోదే వస్తుంది. మరి లగ్న బలం ఎలా తెలుస్తుంది? ఈ జాతక చక్రానికి లగ్న బలం ఎంత ఉంది? వీరిది మీన లగ్నం, లగ్నం రేవతి నక్షత్రంలో పడింది. రేవతి నక్షత్రం ఈయనకి మీన లగ్నానికి చతుర్థాధిపతి సప్తమాధిపతి అయ్యారు. చతుర్థ సప్తమాధిపతి నక్షత్రంలో మీన లగ్నం పడింది. మీనరాశ్యాధిపతి గురుడు. మరి రాశ్యాధిపతి గురుడు లగ్నం నుంచి దశమ క్షేత్రంలో ఉన్నారు. అంటే లగ్నాధిపతి, మీన లగ్నానికి లగ్నాధిపతి గురువు కాబట్టి గురువుకి బలం ఉంది. లగ్నాధిపతి దశమ క్షేత్ర స్థితి. లగ్నాధిపతి ఎప్పుడైతే దశమ క్షేత్రంలో ఉంటారో వీరు ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. గుడ్ పొజిషన్ లగ్నాధిపతి. మరి లగ్నాధిపతి ఎవరి నక్షత్రంలో ఉన్నారండి? ఉత్తరాషాఢ నక్షత్రం. వీరి నక్షత్రం కూడా ఉత్తరాషాఢే. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉన్నారు. గురుడు 25 డిగ్రీలు పొంది ఉన్నారు. మరి ఉత్తరాషాఢ నక్షత్రం అంటే మీన లగ్నానికి ఈయన 6వ రాశి అధిపతి అయ్యారు, షష్టాధిపతి అయ్యారు. అయితే గురుపాలిత నక్షత్రంలోనే స్థితి పొందారు. మరి ఎవరికైనా లగ్న బలం చూడాలంటే ఏ గ్రహం బాగుండాలండి? రవి గ్రహం. మరి రవి భాగ్యస్థితి పొందాడు. షష్టాధిపతి భాగ్యస్థితి 1 2 3 4 రవి భాగ్యస్థితి. అయితే షష్టాధిపతి ఎక్కడైతే ఉంటారో ఆ భావం కొంచెం ఇబ్బంది పెడుతుంది. అయితే షష్టాధిపతి ఇక్కడ భాగ్యస్థితి పొంది స్వక్షేత్రమైన కుజుడితోనే ఉన్నారు. కుజుడు స్వక్షేత్రం. కుజుడు ఈ లగ్నానికి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయ్యారు. ద్వితీయ భాగ్యాధిపతి అయ్యారు కుజుడు స్వక్షేత్ర స్థితి. మరి బుధుడు చతుర్థాధిపతి సప్తమాధిపతి భాగ్యస్థితి. సప్తము నుంచి తృతీయం. మరి ఇక్కడ చెప్పింది రవి అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం శని గ్రహ నక్షత్రంలో ఉన్నారు. ఎవరు? రవి గ్రహం. ఇక్కడ రవికి బలం లేదు. అది కూడా రవికి బలం తక్కువ ఉంది. ఎందుకంటే శని భగవానుడు ఈ లగ్నానికి
వ్యయాధిపతి, లాభాధిపతి అయ్యాడు. అయితే రవిగ్రహం గురుపాలిత రాశిలోనే ఉంది. 50-50. అయితే మీన లగ్నానికి కాలపురుష కుండల చక్రానికి మీన లగ్నం ఎన్నవ లగ్నం? 12వ లగ్నం. దీనికి కారకుడు శని భగవానుడు. 12వది దశమ క్షేత్రం. ఇది మళ్ళీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఇలా ఉండగా మరి శుక్రుడు ఈ లగ్నానికి తృతీయాధిపతి, అష్టమాధిపతి అయ్యారు. ఎందుకు? ఇది తులారాశి కాబట్టి. ఇది మేషరాశి, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఇలా వీరి జాతకం ఏర్పడింది. మరి నవాంశలో చూద్దాం. నవాంశలో గురుడు స్వక్షేత్రం పొందాడు. అలాగే నవాంశలో శుక్రుడు కూడా ధనుస్సు రాశిలోనే ఉన్నారు. రాశి చక్రంలో కూడా ధనుస్సు రాశిలోనే ఉన్నారు శుక్రుడు. మరి భాగ్యాధిపతి నవాంశలో దశమ క్షేత్రం వహించారు. ఇది కూడా గుడ్డే. మీ భాగ్యాధిపతి ఎవరై ఉన్నారో ఆయన నవాంశలో ఏ నవాంశ పొందారు? ధనస్సు నవాంశ పొందారు. అంటే మీకు సంపూర్ణమైన ఈ వ్యక్తికి భాగ్యం ఉంది. మరి శని భగవానుడు సింహరాశిలో ఉన్నారు, ఇక్కడ ధనుస్సు రాశిలో ఉన్నారు. కేతువు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు, ఇక్కడ కేతువు సింహరాశిలో ఉన్నారు. ఇలాగా ఏ నవాంశ పొందారో చూసుకోవాలి. దాన్ని బట్టి ఆ గ్రహానికి బలం ఉందా లేదా. మరి ఇందులో కుజుడికి బలం ఉంది, గురుడికి బలం ఉంది, మరి శని భగవానుడికి కూడా బలం ఏర్పడింది. మరి శుక్రుడికి ఒకటే నవాంశ పొందారు ఇద్దరు, గురు శుక్రులు, పర్వాలేదు. కేతువుకి అక్కడ సింహరాశిలో ఉన్నారు, ఇక్కడ ధనుసు అగ్నితత్వపు రాశిలోనే ఉన్నారు. కేతువు కూడా. కేతువు అగ్నితత్వపు రాశిలో కన్నా జలతత్వంలో మంచి ఫలితాలు అనుభవిస్తారు కేతువు వల్ల. మరి రాహు ఎక్కడున్నారు వీళ్ళకి? రాహు భగవానుడు ఈయనకి మకర రాశిలో ఉన్నారు. రాహు ఏ నక్షత్రం ఉన్నారు? శ్రవణ నక్షత్రం. మరి శ్రవణ నక్షత్రం ఈ జాతక చక్రానికి పంచమాధిపతి అయ్యారు. కర్కాటక రాశి పంచమాధిపతి అయ్యారు. పంచమాధిపతి నక్షత్రంలో రాహువు స్థితి పొందారు. అది కూడా రాహు ప్లస్ చంద్రుడు ఉన్నారు. పంచమాధిపతితోనే కలిసి ఉన్నారు. భాగ్యాధిపతితో కలిసి రాహువు స్థితి పొందారు. ఇది కూడా గుడ్. లగ్నం నుంచి లాభ రాహువు భూతత్వంలో ఉన్నారు. శ్రవణ నక్షత్రం, కాకపోతే జలతత్వం నక్షత్రంలో ఉన్నారు. అది కొంచెం బలం తక్కువ. కాకపోతే పంచమాధిపతి నక్షత్రంలో పంచమాధిపతితో లాభస్థితి పొందారు. అందుకని వీరికి తెలివితేటలు, చాలా ఫాస్ట్గా ఆలోచిస్తారు. అలాగే సున్నితమైన వ్యక్తి కూడా. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. ఈ జాతకం. అయితే ఇప్పుడు లగ్నాధిపతికి బలం ఉందా అనేది ఈ వీడియో. లగ్నాధిపతి గురుడు ఈ జాతక చక్రానికి దశమ క్షేత్రంలో స్థితి పొందారు. 100% బలం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు, గురుపాలిత నక్షత్రంలో ఉన్నారు, బలం ఉంది. అయితే ఉత్తరా నక్షత్రాధిపతి సింహరాశి అధిపతి ఈ జన్మ లగ్నానికి షష్టాధిపతి అయ్యాడు. షష్టాధిపతి అవ్వడం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. కొంచెం ఉద్యోగంలో పోరాటం ఉంటుంది. మరి వీరికి లగ్నాధిపతి బలం ఉందంటే ఉంది.
భయపడాల్సిన పని లేదు. అయితే చంద్రరాశి అధిపతి శని భగవానుడు మాత్రం ఎక్కడ స్థితి పొందారు? లగ్నానికి అష్టమంలో స్థితి పొందారు. అష్టమ కారకుడు కుజుడు. కుజుడు ఈ లగ్నానికి భాగ్యాధిపతి అవ్వడం వల్ల ప్రాబ్లం లేదు. మరి చంద్ర నక్షత్రాధిపతి ఎవరు? రవి. రవి చంద్ర నక్షత్రాధిపతి రవి గ్రహం. ఈ రవి గ్రహం భాగ్యంలో స్థితి పొందారు. ఈయన షష్టాధిపతి అయ్యాడు. అంటే ఈ లగ్నానికి మొత్తం రవికి కుజ సంబంధం వచ్చింది. శని భగవానుడికి కుజ సంబంధం వచ్చింది. మరి కుజుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? ఈయనకి కుజుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. అంటే చతుర్థ సప్తమాధిపతి 2 కేంద్రాధిపతి నక్షత్రంలో కుజుడు స్థితి పొందాడు. కేంద్రాధిపతి నక్షత్రంలో కుజు స్థితి పొందాడు. కానీ కుజుడికి బుధుడికి మిత్రత్వం లేదు. అంటే ఆ దశలో వచ్చినప్పుడు గమనించుకోండి. ఈయనకి రాహుబలం ఉంది. ఈ జాతకం మంచిదే. గురుబలం కూడా ఉంది. ఇది మంచిదే. మరి ఏదైనా ఒక దశ వచ్చినప్పుడు మాత్రం ఆ దశ అంటే కుజు మహాదశే వచ్చింది వీరికి. కుజు మహాదశ అంటే కుజుడు ఎక్కడ స్థితి పొందారు? వీరికి భాగ్యస్థితి పొందారు. అంటే లగ్నం నుంచి కుజుడు భాగ్యస్థితి పొందారు. స్వక్షేత్రం. ఇది వెరీ గుడ్. ద్వితీయాధిపతి 1 2 3 4 5 6 7 8 అష్టమం అయ్యారు. ద్వితీయాధిపతి అష్టమం అయ్యారు. ఇది మంచిదని కాదు. ఎందుకు? స్వక్షేత్ర స్థితి పొందారు. అయితే ధనం సంపాదించి ధనం ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. మరి ద్వితీయ స్థానాన్ని ఏదైనా గ్రహాలు చూస్తున్నాయా? చూడండి. ద్వితీయ స్థానాన్ని 1 2 3 4 5 డైరెక్ట్గా లగ్నాధిపతే చూస్తున్నారు. అంటే కుజుడు భాగ్యాధిపతి కాబట్టి వెరీ గుడ్. వీరి ధన సంపాదన బాగానే ఉంటుంది. వీరి తండ్రి గారు కూడా సంపాదన పరులు. మరి ఇంకే గ్రహాలు చూస్తున్నాయి? కుజుడు 1 2 3 4 5 6 కుజుడు చూడట్ల 7 8 అంటే చతుర్థ స్థానాన్ని కుజుడు వీక్షిస్తూ ఉన్నాడు. మాతృస్థానాన్ని. కొంచెం తల్లిగారి ఆరోగ్యం చూసుకోవాల్సి ఉంటుంది. మరి శని భగవానుడు ఎవరిని వీక్షిస్తున్నారు? 1 2 3 సప్తమాన్ని వీక్షిస్తున్నారు. 4 5 6 7 వ్యయస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. 8 9 10 తృతీయ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. షష్ఠ స్థానంలో ఉండి. శని భగవానుడు సప్తమం, తృతీయం. శని భగవానుడు ఎవరిని వీక్షిస్తూ ఉన్నారు? ఈ జాతకానికి 1 1 2 3 సప్తమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. 1 షష్టం నుంచి వ్యయస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. సప్తమ దృష్టి 8 9 10 తృతీయం 12వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. కొంచెం ఆరోగ్యం, నిద్ర, హాస్పిటలైజేషన్, కారకుడు కారకా ప్లేస్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ విషయాల్లో అలాగే వివాహ విషయం జాగ్రత్త పడాలి. మరి ఈ సప్తమాధిపతి బుధుడు ఈయనకి ఈ
ఈ లగ్నానికి సప్తమాధిపతి బుధుడు ఎక్కడ స్థితి పొందారు? సప్తమాధిపతి అంటే మీన లగ్నానికి సప్తమాధిపతి బుధుడే. కన్యా రాశి అవుతుంది. 1, 2, 3, 4, 5. 1, 2, 3 భాగ్యస్థితి పొందారు. సప్తమాధిపతి భాగ్యస్థితి అంటే పెళ్లి ద్వారా భాగ్యం కలిసి వస్తుంది వీరికి. మరి బుధుడు ఏ నక్షత్రంలో స్థితి పొందారు? బుధుడు స్వనక్షత్రంలో స్థితి పొందారు. స్వనక్షత్రంలో స్థితి పొందారు. అంటే లగ్నాధిపతి బలం ఉందా చూడాలి. లగ్నాధిపతి నీచ పట్టకూడదు. లగ్నాధిపతి దశమక్షేత్రంలో స్వక్షేత్రంలో స్థితి పొందారు. వెరీ గుడ్ జాతకం. లగ్నకారకుడు రవి భాగ్యస్థితి పొందారు. కానీ షష్టాధిపతి అవడం వల్ల కొంచెం తండ్రి గారి భాగ్యానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది ఆ దశ నడుస్తున్నప్పుడు. తరువాత శుక్రుడు భగవానుడు ఈ లగ్నానికి తృతీయాధిపతి, అష్టమాధిపతి అయ్యారు. దశమ స్థితి పొందారు. అయితే గురు రాశిలో శుక్రుడికి అంత కంఫర్టబుల్గా ఉండదు. మరి శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? మళ్ళీ షష్టాధిపతి నక్షత్రంలోనే ఉన్నారు. అందుచేత ఈయనకి వివాహ సంబంధాలు, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే సంబంధాలు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వివాహం విషయాలు చూసుకోవాలి. అయితే మరి ఇప్పుడు వీరికి ఎంత బాగుందండి. ఇప్పుడు ఎలా ఉంది? లగ్నాధిపతి బాగుందన్నారు, మరి గ్రహాలన్నీ బాగున్నాయన్నారు. ఇప్పుడు ఎలా ఉంది వీరికి అనేది చూస్తే ఈ నక్షత్రం ఎవరిది? ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం రవి గ్రహం అంటే రవి మహాదశతో ప్రారంభమవుతుంది. ఇక్కడ రాసి పెట్టి ఉన్నాను. అది 2010కి వెళ్ళిపోయింది. తర్వాత చంద్ర మహాదశ. చంద్రుడు రాహుతో కలిసి ఉన్నారు. చంద్రుడు ఈ లగ్నానికి పంచమాధిపతి అయ్యారు. బాగానే చదువు ఉంటుంది, కాకపోతే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. రవి రాహు చంద్రులు కలిశారు కాబట్టి. ఇప్పుడు కుజ మహాదశ 2021 వరకు ఇది భాగ్యాధిపతి దశ. వెరీ గుడ్. రాబోయేది రాహు మహాదశ. రాహువు మకర రాశిలో స్థితి పొందారు. మకర రాశి అధిపతి శని భగవానుడు. అయితే ఈ కారకుడు గురుడు అయ్యాడు. ఎందుకు? లాభాధిపతి కాబట్టి. మకర రాశి మీన లగ్నానికి లాభస్థానం. గురుడు స్వక్షేత్ర స్థితి. అలాగే రాష్ట్రాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7, 8. రాహు నుంచి అష్టమంలో స్థితి పొందారు. అష్టమ కారకం. రాహు మహాదశ బాగుంటుంది. అయితే రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. అంటే నక్షత్రాధిపతి నక్షత్రంలో రాహుతో చంద్రుడితో కలిసి ఉన్నారు. పంచమాధిపతి. పంచమ కారకుడు కూడా మళ్ళీ గురుడే వస్తున్నాడు. ఈ లగ్నానికి మొత్తం గురుడు. రాహు మహాదశ వచ్చిన తర్వాత వీరు గురు ఆరాధన ఎక్కువ చేయించండి. చేయించినట్లయితే రాహు మహాదశ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అయితే రాహు ఇప్పుడు ఈయనకి ఎంత వయసు? 2008 అన్నప్పుడు రాహు భగవానుడు చిన్న వయసులోనే వస్తుంది. 2008 అన్నప్పుడు ఇప్పుడు 2023 అంటే సుమారు వీరికి 15 సంవత్సరాలు. ఇప్పుడు 15 సంవత్సరాలు అయితే కుజుడు 2027 వరకు ఉన్నారు. తర్వాత రాహు చిన్న వయసులో వస్తున్నారు కాబట్టి అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. జాగ్రత్తగా వారికి డైరెక్షను ఇవ్వాలి.
ఇందులో రాహు చంద్రుడితో కలిసి ఉన్నారు. చంద్ర నక్షత్రం. వారి మాట మీదే వారు ఉంటారు వీరు. అందుకే ఎక్కువ దేవాలయాల సందర్శనం చేయించాలి వీళ్ళతో. సందర్శనం చేయిస్తూ ఉండాలి. ఉన్నట్లయితే రాహు అనుగ్రహం, అలాగే నదులు, అలాగే సాగరం, ఇలాంటి వాటిలో ఎక్కువ వీరికి స్నానాలు అవి ఎక్కువ శాతం తిప్పుతూ స్నానం అవి చేయిస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే రాహు అనుగ్రహం ఆటోమేటిక్గా కలుగుతుంది. రాహు ఇబ్బంది పెట్టడు. తర్వాత వీరికి రాహు మహాదశ తర్వాత గురు మహాదశ అద్భుతమైన ఫలితం ఇస్తుంది. గురుడు భాగ్యాధిపతి, దశమాధిపతి, లగ్నాధిపతి దశమ స్థితి, కాకపోతే షష్టాధిపతి నక్షత్రంలో స్థితి పొందాడు కాబట్టి మరి నక్షత్రాధిపతి కూడా నక్షత్రమే, అంటే జన్మ నక్షత్రాధిపతి స్థితి గురుడు స్థితి పొందాడు. అయితే ఉద్యోగంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నా బాగానే ఉంటుంది. గురు మహాదశ కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత శని మహాదశ. శని మహాదశ షష్ఠ స్థితి పొందారు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉండవచ్చు, కానీ అది కూడా అధిగమిస్తారు. లగ్నాధిపతికి బలం ఉందా అంటే ఉంది అనే చెప్పే జాతకం ఇది. గురు శుక్రులు దశమ క్షేత్ర తిథి బాగా గమనించండి. 1, 4, 7, 10 కేంద్రాలు. అందులో కేంద్రం 1వ స్థానం కేంద్రం కోణం అయిపోయింది ఇక్కడ. 4, 7, 10వ స్థానం బలమైన స్థానం. 10వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే మంచి ఉద్యోగం ఆటోమేటిక్గా చేస్తారు. పేరు ప్రతిష్టలు ఉంటాయి. పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు పక్కనే శత్రువులు కూడా ఉంటారు. మంచి ఉద్యోగ స్థితి ఉంటుంది. గురు శుక్రులు ఇద్దరూ దశమ క్షేత్ర స్థితి పొందారు. అందుకని గురు మహాదశ వచ్చినప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఏ లగ్నానికైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభత్వాన్ని ఇస్తారు. లగ్నాధిపతి గురుడయ్యారు, పంచమాధిపతి చంద్రుడయ్యారు, భాగ్యాధిపతి కుజుడయ్యాడు. అంటే కుజదశ, చంద్రదశ, గురుదశ కూడా చాలా బాగుంటుంది. అలాగే దశమ క్షేత్రంలో స్థితి పొందిన గురుడు లగ్నాధిపతి కాబట్టి ఇది కూడా గుడ్. 1 షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఎక్కువ ఇంకా లగ్న బలం పెంపొందించుకోవడానికి ఎక్కువగా సూర్య ఆరాధన, గురు ఆరాధన చేసుకున్నట్లయితే అమోఘమైన అద్భుతం వీరికి ఉంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.